హాయ్, వెల్కమ్ టు వాకీ టాకీ. ఈరోజు కైలాసనాథర్ టెంపుల్ గురించి తెలుసుకుందామండి. ఈ టెంపుల్ తమిళనాడులోని కంచిలో ఉంటుంది. ఇదంతా టెంపుల్ బయట నుంచి చూస్తే ఇట్లా కనపడుతుంది మనకి. టెంపుల్ చుట్టూర్తుగా ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు టోటల్ 58 ఉంటాయి. ఇది మొత్తం శాండ్ స్టోన్ తోటి చేశారంట. ఇది మన విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి చోళా డైనాసిటీకి చెందినటువంటి టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీన్ని ముఖ మంటపం అని అంటారు. టోటల్ 3 మంటపాలు ఉంటాయి. ముఖ మంటపం ఒకటి, తర్వాత వచ్చేది మహామంటపము, దాని తర్వాత గర్భగృహం అనేది ఉంటుందన్నమాట. టెంపుల్ మొత్తం అయితే బ్యూటిఫుల్ కార్వింగ్స్ అనేటివి కనపడుతున్నాయండి. టెంపుల్ చుట్టూరుగా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆ ఓపెన్ స్పేస్కి బార్డర్గా మనకు కాంపౌండ్ వాళ్ళగా మళ్ళీ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అనేటివి కనపడతాయి. మొత్తం ఆర్కిటెక్చర్ శాండ్ స్టోన్ తోటి చేశారంట. టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళాలి అంటే ఇక్కడ కనపడేటటువంటి గేట్ ఏదైతే ఉంటుందో గర్భగృహ, ఇక్కడ నుంచి పంపిస్తారు. నార్మల్గా 11 o'clockకి ఓపెన్ అవుతుంది టెంపుల్. మార్నింగ్ కూడా ఓపెన్ అవుతుందంట. అండ్ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ 11కి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారంట. శివుడు నటరాజ స్వరూపంలో అండ్ నృసింహస్వామి లక్ష్మీ అవతారంలో అండ్ అందరు రకరకాల దేవుళ్ళు అనేటివి చెక్కబడినట్టుగా కనపడుతున్నాయి. కంచికి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ఒక ప్యాకేజ్ తీసుకుంటారండి. అది మనము ఆటోలతో మాట్లాడుకుంటే వాళ్ళు పర్ డే 1000 రూపీస్గా ఛార్జ్ చేస్తారు. 1000 రూపీస్ 1500 ఛార్జ్ చేస్తారు. అండ్ మొత్తానికి టోటల్గా 12 టెంపుల్స్ అయితే చూపిస్తారు. బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ కొంచెం ఈ టెంపుల్కి డ్యామేజ్ అనేది చేశారంట. మనకు అక్కడక్కడ డ్యామేజెస్ చేసినవి కూడా కొంచెం కనపడుతుంటాయి. ప్రతి చిన్న గుడికి పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి పిల్లర్కి సింహాలు అనేటివి చెక్కబడి ఉన్నాయి ఇక్కడ. అండ్ లోపల మనకు చాలా హైట్లో ఉన్నటువంటి శివలింగం ఉంటుంది గర్భగృహంలో. లోపల మనకు శివలింగానికి చేసేటటువంటి అభిషేకంకి సంబంధించిన వాటర్ అనేది ఇక్కడ నుండి బయటికి రావడం జరుగుతుంది. కంచిలో ఉన్నటువంటి అన్ని శివలింగాల్లోకెల్లా ఇదే పెద్ద శివలింగం. ఇక్కడ కైలాసం టెంపుల్లో ఒకటి ప్రత్యేకత ఏంటి అంటే శివలింగానికి చుట్టూర్తుగా ఒక స్వరంగ మార్గం అనేది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో దాన్ని ప్లేస్ ఆఫ్ డోర్ ఆఫ్ డెత్ అని అంటారు. అండ్ రైట్ సైడ్ ఏమో డోర్ ఆఫ్ బర్త్ అని అంటారు. అంటే నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం ఏంటి అంటే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ నుంచి బయటికి రావడం వల్ల మోక్షం అనేది లభిస్తుంది అని భావిస్తారు ఇక్కడ. అలా 7 సార్లు చేస్తే 7 జన్మలు ఎత్తినట్టు అండ్ దానివల్ల మోక్షం వస్తుంది అని అంటారు. కానీ ఆ వెళ్ళే దారులు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. పంతులు కూడా అక్కడ చెప్తూనే అంటారు, మీరు వెళ్ళగలిగితేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటారు. టెంపుల్ బయట అయితే పంచలోహాలతో చేసినటువంటి ఐటమ్స్ అయితే కనపడ్డాయండి. అవి చాలా యూనిక్గా ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో టెంపుల్స్ చూసాను కానీ ఇట్లాంటి స్పెషల్గా అంటే నాగ ప్రతిమలు పీసెస్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ డోర్ బెల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. కాస్ట్ 10,000 చెప్పారు. నెక్స్ట్ వీడియోలో కంచిలోని ఇంకొక టెంపుల్ గురించి చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.